హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవకాడో. ఈరోజు రెసిపీ వచ్చేసి టొమాటో చట్నీ అండి. ఎప్పుడు రొటీన్‌గా చేసుకునేలా కాకుండా ఇలా ఒక్కసారి టొమాటో పచ్చడి చేయండి. ఇడ్లీ, దోస, ఉప్మా ఎలాంటి బ్రేక్‌ఫాస్ట్‌కైనా చాలా బావుంటుంది. బయట హోటల్స్‌లో తినే వాటికన్నా కూడా మంచి టేస్ట్ ఉంటుందండి. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. పావుగంటలోనే ఈ చట్నీ రెడీ అయిపోతుంది. మరి ఇంత ఈజీ అండ్ టేస్టీ టొమాటో చట్నీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసినవి యాడ్ చేసుకుని 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకోండి. అలానే ఇందులో 6 నుంచి 8 వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. మీ కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా ముక్కలుగా చేసుకుని యాడ్ చేసుకోండి. వీటిని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై చేయండి. ఉల్లిపాయ బాగా ఎగిపోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ అలా కొంచెం మెత్తబడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 4 మీడియం సైజ్ టొమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ టొమాటోలో నీళ్ళు మొత్తం పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించాలి. ఈ ప్రాసెస్కి 4 నుంచి 5 నిమిషాలు పడుతుందండి. చూడండి, ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అవ్వాలి. అప్పుడు చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. టొమాటోస్ అంత బాగా వేగకపోతే అంత టేస్ట్ అనిపించదు చట్నీ. ఖచ్చితంగా టొమాటోస్ని మాత్రం ఇలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించండి. ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. ఇది చట్నీకి మంచి కలర్ ఇస్తుంది. అలానే మనం యూజ్ చేసిన ఎండుమిర్చి తక్కువ కారం అయితే కనుక కారాన్ని కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇది కూడా యాడ్ చేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోండి. అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని కొన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ ఎంత మెత్తగా గ్రైండ్ చేస్తే అంత బాగుంటుందండి. చూడండి, ఇలాగా స్మూత్గా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తాలింపు కోసం అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు వేసి ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేయండి. అలానే ఒక రెమ్మ కరివేపాకు, చిటికెడు ఇంగువ, ఒక 2 ఎండుమిర్చిని ఇలా తుంచి యాడ్ చేసుకోండి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని చట్నీలో తాలింపు యాడ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే టొమాటో పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ పచ్చడి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.